నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ. ఇన్ని రోజులు పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉండే ఒక తాత గురించి చెప్పాలి. ఆ తాత ఏసీపీలకు కానీ ఎస్పీలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా సుపరిచితుడు. మొన్న మనం మరి చూసినాం జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ పైన ఎక్కువగా కొట్లాడి అసలు మామూలుగా పేరు రాలేదు ఆ విషయంలో. ఆ తాత మరి ఏఎన్ఎన్లో పనిచేస్తూ ఉన్నాడు. మొత్తం తన మాటలతోని పాటలతోని తన వ్యంగ్యంతో తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్న తాత. ఆ తాత ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ తాత నర్సయ్య తాత, ఏఎన్ఎన్ నర్సయ్య తాత అంటారు. మొన్న వచ్చినప్పుడు మనంలో ఇంటర్వ్యూ చేసిండు. ఈరోజు మనం ఆర్ట్స్ కాలేజీకి రమ్మన్నాం. అసలు నాకే సర్ప్రైజ్ అయిపోయింది. సీజన్ 9 అగ్ని పరీక్షకు ప్రోమోలో నర్సయ్య తాత ఇట్లా పట్టుకొని చిన్న పిల్లగాడు ఊగినట్టు ఆడుతున్నాడు. మరి ఆ తాత ఇక్కడ గొర్రెలు మేపుకుంటా ఉన్నట్టున్నాడు. తాత నమస్తే. శనార్థి పిల్లగా గొర్రెలు నేడవండ పెట్టినావు, నువ్వు ఒక్కడు వచ్చినావు, ఏంది కథ? ఏమంటారు చూడు, ప్రకృతే నాదా. ఇక ఈ ప్రకృతిలో నా గొర్రెలు ఏడవున్నా ఇదేంది కనిపెట్టుకుంటే ఏంది? ఓ ఇది బిగ్ బాస్ కథ. ఇది చూపించాలి, జర్ర మంచిగా చూపి మంచిగా చూడండి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఏఎన్ఎన్ నర్సయ్య తాత అని చెప్పి ఊయలు ఉన్నట్టు ఊలాడుతున్నా. అంటే నాకు కొన్ని గేమ్స్ కూడా ఆడిపించినట్టు అనిపిస్తుంది నాకు. దాంట్లో ఒక 1 బిట్ తీసుకున్నారు. సీజన్ 9 అగ్ని పరీక్షకు ప్రోమోలో నర్సయ్య తాత, ఏఎన్ఎన్లో దుమ్ము రేపుతున్న నర్సయ్య తాత కార్యక్రమాలు. మరి ఏంది కథ కార్ఖానా? బిగ్ బాస్కి పోతున్నావా? మరి మాకు చెప్పలే ఎప్పుడు. ఇక తాత ఏమంటారు చూడు, ఇప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేము, ఏ రోజు ఏ గండం ఎదురైతుందో చెప్పలేము, ఏ రోజు ఏ అదృష్టం కూడా మనకు ఎదురైతుందో చెప్పలేము. విన్నావా? మరి నేను అనుకున్నానా, ఏనో మారుమూల ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. మరి గా మారుమూల ప్రాంతం నుంచి నేను గిందాక వచ్చి గీడి దాకా వచ్చి బిగ్ బాస్ వాళ్ళ కంట్లో కూడా పడతా అని నేను కలగన్నానా? నేను మాత్రం ఆడి దాకా పోయింది పేరు. కాదు, అక్కడ అప్పట్లో గంగవ్వ అలచల్ చేసింది లేట్ వయసులో, 60 ఏళ్ళ వయసులో గంగవ్వ తెలుసు కదా? ఎరికే నాకెందుకు కదా, మా అక్కేనా. మరి అప్పుడు గంగవ్వ మీ అక్క, ఇప్పుడేమో నర్సయ్య తాత. అందరు ఏమంటారు అంటే ఇది ప్రోమో చూసిన తర్వాత తాత మాటకారి పాటకారి, బిగ్ బాస్లో గెలుస్తాడు, ప్రైజ్ వస్తుంది అని అంటున్నారు. వెళ్తుందా? ఓ మొత్తం రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. బిగ్ బాస్ ప్రోమోలో చూసి అందరు షాక్ అవుతుర్రు. నర్సయ్య తాత మొన్ననే ఇక్కడ ఉండే మళ్ళీ ఇక్కడేంది, ఎన్ని అవతారాలు అవుతాడు అంటున్నారు. ఇక తాత అది అనుకోకుండా కలిసి వచ్చింది. ఇక నేను దానికి ఏదో ఇక దానికి ఒక వీడియో చేసి పెట్టాను. తాత అసలు చెప్పు ఆ స్టోరీ. నీకు బిగ్ బాస్ నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చింది అసలు? ఆ స్టోరీ ఏంది అసలు? ఇక దానికి ఏముంది, ఇప్పుడు ఈ ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో నా ఈ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నావు చూడు, అది ఆ పెద్దమ్మ గుడి. ఆ గుడి విషయంలో నీ దండం పెడితే మోగించిన. మరి ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు, ఇప్పుడు నా మీద అమ్మవారు ఉన్నట్టే శక్తి. విన్నావా? అవును, మీ వీడియోలు ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన. మీరు వాడే పాటలు, కార్ నడిపించుకుంటే వాడే పాటలు కానీ, పక్క కూర్చుని వాడే పాటలు కానీ, మల్లారెడ్డితో ఇంటర్వ్యూ చేసినాయి, అలా అల్లుడితో చేసినాయి. ఓ నువ్వు మినిస్టర్లను కూడా ఓ కాకా ఓ తాత అని నువ్వు నాకు తెలిసి ఎవరెవరిని కలిసినావు మినిస్టర్లలో? మినిస్టర్ బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అందరితో ఇంటర్వ్యూ చేసినావు. వివేక్ వెంకటస్వామి దాన్ని చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఎమ్మెల్యేలు అయితే లెక్కే లేదు, అందరు ఎమ్మెల్యేలు. ఇక చోటా మోటా నాయకులు అయితే ఇంకా లెక్కే లేదు. సరే, ఇదంతా మనం వచ్చే కంటే ముందు ఆ బిగ్ బాస్ గురించి కూడా మనం మొత్తం డీటెయిల్స్గా మాట్లాడే ముందు అసలు గొర్రెలు కాసే తాత అసలు ఈ మీడియా ఏఎన్ఎన్కే ఫస్ట్ వచ్చినావా లేకపోతే ఏంది అసలు? ఆ హిస్టరీ ఏంది? ఓహో అమ్మా, చాలా మంది అడుగుతారు తాత సడన్ గా ఇంత వైరల్ అవుతుండు, మరి ఇది ఏఎన్ఎన్ ఫస్టా? లేదు తాత, నేను మీ స్టోరీ అంతా తెలవాలి. పుట్టింది మళ్ళీ టకటకా చెప్పినావు కానీ మీ ఊర్లో పుట్టింది ఎక్కడ, ఏ ఊరు, మళ్ళీ ఒకసారి తర్వాత అమ్మ నాన్న ఏం చేస్తారు, ఆ ఊరు నేపథ్యం ఏంది, అసలు నీ జీవితం ఎట్లా లేచింది అనేది ఒక 2-3 నిమిషాల్లో చెప్పాలి. ఇప్పుడు తాత నా కొలుపు 7 రోజులు చెప్పినా ఒడవని చరిత్ర నాది, కానీ దాన్ని 3 నిమిషాలలో చెప్పాలంటావు. అయితే మాది సామాన్య గొర్రెల కాపరి కుటుంబం. మా అయ్య నన్ను 10 వరకే చదివించాడు. 10వ తరగతి 10 లగ్గం చేసిండు.
ఓ అమ్మాయి 10 ఇగో ఈ దుడ్డు కట్టి ఇచ్చాడు ఇక నడువు బిడ్డ అన్నాడు నీ పాడైపోను ఏం చేయదు ఎట చేయదని చిన్నగా అడిమి పాట బట్టి ఇక నాకేముంది తాత ఇగో ఇయే ఈ చెట్లు ఈ కొండలు ఈ కోనలు ఈ వాగులు ఈ వంకలు గొర్రెగా కాస్తుంటే నీ దండం పెడితే రామ సక్కదనంగా ఆలోచన చల్లనైనా పిల్లగాలి వచ్చి తను దాకుతుంటే ఒళ్ళంతా పులకరించి పాటలు పుట్టాయి ఇక పాట ఎప్పుడు 17 ఏళ్ళు అప్పుడే ఎప్పుడు రాసినావు ఫస్ట్ పాట నేను 10వ తరగతి అయిపోయింది దుడ్డు గట్ట పట్టినా ఇక పోతూనే ఉన్నా గొర్రకాడికి పోతూనే ఉన్నా ఇక మొదలు పెడుతూనే ఉన్న పాటలు ఆ ప్రకృతిని ఆ అడవి తల్లిని చూస్తుంటే పాట పుట్టుకొచ్చింది ఇక అట్లా మొదలుపెట్టి చిన్న పాటలు రాస్తుంటే అవ్వ గొర్రెల కాస్తోడు పాటలు ఏం పాటలయ్యా గొర్రెల కాస్తోనికి ఏం సాహిత్యం వస్తుందయ్యా ఏం మొగలయ్యా ఏం శకలయ్యా ఏడ మీటింగ్ అయితే ఆ మీటింగ్ కాడికి వచ్చి పాట పాడతా అంటాడేమయ్యా అనేది పుకార లేపారు ఎట్లా చెయ్యాలి అయినా నేను సిగ్గి లజ్జ అన్నిడిచి పోయి పాటలు పాడుతున్నా అరే రామచంద్ర ఈడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఈడు వినర్రా ఈయన మాకు ఈయనకేరా అన్నోళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది బుద్ధిగాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారుగా మరి నేను ఎట చేయదు సారు నాకట సాహిత్యం తెలియదట గొర్రెల కాస్తానికి ఏం సాహిత్యం వస్తుంది ఎవరన్నారా మాట కొంతమంది సగం సగం తెలుగు ఉన్నాడు అంటే నేను ఎట చేయని నీయస్ ఉంటాయని ఒక ఆయనని అడిగితే మరి ఎట సారు మరి గిట్లా అంటున్నారు ఏం చేయాలంటే రావణపేట గ్రంథాలయం ఉంది పిల్లగా ఆడిపోయి 100 రూపాయలు నువ్వు సభ్యత్వం కట్టు సభ్యత్వం కడితే నీకు పుస్తకాలు ఇస్తారు ఇక ఆ పుస్తకాలు చదివితే నీకు సాహిత్యం మీద పట్టు పెరుగుతుంది అప్పుడు వాళ్ళ మూతి మీద అన్నట్టు అవుతుంది అన్నాడు మా ఇక నేను వదిలిపెట్టలే తాత నిద్ర పోలే తెల్లారని పోయినా సైకిల్ మీద పోయినా అప్పుడు సైకిల్ ఈ బండి ఎక్కడ బడ మీద సైకిల్ మీద పోయినా రప్ప పోయి కథ పెట్టి సభ్యత్వం తీసుకున్నా 100 రూపాయలు కట్టినా సభ్యత్వం తీసుకున్న కథ వచ్చి ఇక వారానికి ఒక పుస్తకం చదువుడు పెట్టినా ఇక అట్లా తెలుగు భాష మీద ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చినప్పుడు నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు ఇక తెలుగు భాష మీద పాట బ్రహ్మాండంగా రాసిండే ఏం పాట గుర్తుందా మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండ లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా పుడమిలోన పుట్టి పీల్చే భాష పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మాది పరవశించును తెలుగు గానము ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా ఇక ఈ పాట ముక్తేశ్వరరావు కలెక్టర్ మెచ్చుకుంటు అయితే పాట మాత్రం మామూలుగా లేదు కదా ఇక నీకెందుకు నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు నీ దండం పెట్టి కిన్నెరుడు అయ్యిండు మంత్రముగ్ధుడు అయిపోయిండు అంతే అబ్బా నీ దండం పెట్టి ఎవడు ఈ పిల్లగాడు ఏంది ఏం కథ అని ఆరాధీసే పాయ గొర్రెల కాసుడాట గొర్రెల కాపరాట పాటల్లో లక్ష్మణపురం ఎవరు గొర్రెల కాపరి పాటల్లో దిట్ట గొర్రెల కాపరి మొనగాడేశ
పల్లె పాటగాడేసా అని ఇక నీకెందుకు పేపర్లలో గుద్దుతూనే ఊరు వార్తలు తెల్లారితోరికే ఇక అట్లా అట్లా చిన్నగా ఇక పాటలు ఈయన మూత మోక్కుంటా బయటకు వస్తుంటే అమ్మ వీడు గొర్రగాస్తుడే అనుకున్నాం కానీ అమ్మో వీడు సామానుడు గారు ఇక అంతలే తాత మా ఊరి పక్కనే ఒలిగొండ అని ఒకటి ఉంది ఆడ పుస్తకావిష్కరణ ఒక సభ పెట్టిరు ఆ సభకు ఆచార్య ఎనుగోపి వచ్చే ఆ ఎనుగోపి ముందర ఇదే పాట ఆయన అంటాడు అమ్మా ఈ కవిత్వంలో నీ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి కనపడుతుండయో అని అమ్మా అయితే నా పాటలో ఏదో శక్తి ఉన్నది ఇక నేను ఇక ఎంతవరకైనా పురస్తే ఎవడన్నా ఏమని అనుకోని ఇక నేను ముందు చూపే కానీ వెనక చూపు లేదురా అని ఇక జంపుగా పోతున్నా ఇక అట్లా 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 ఇక ఒక పాటకైతే తాత రైతు పాటకు ఒక ఆయన ఇక మరి ఆయనకు ఏమనిపించిందో ఏం కథో కానీ చచ్చిపోదాం అనుకుండాట చచ్చిపోదాం అనుకొని బస్సులో పోతుండట ఎవడో నీయసంటి దోస్తు సోబత్ గాడు ఈ పాట పంపించిండట ఏ పాట నాది రైతు పాట ఏ పాట సుక్క సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా బా ఈ పాట ఇది ఒకతను బతికిండు ఎంతో మంది బతికిరు కానీ నీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పిరేమో కరెక్ట్ తాత ఇప్పుడు నీకు ఒక మగోనివి పాట ఏంటి నాకే షాక్ అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఇదేనా ఇది ఇది ఇంకో పాట ఇది ఇది ఇంకో పాట ఇది కూడా పగలు లేక రాత్రి ఉంటదా రైతన్న లేని భూతల్లి ఉంటదా ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు ఇట్లా పెట్టి ఇంట్లో ఒక పదం ఆయనకి ఏమి నచ్చిందంటే ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా అంటే మన కోసం బతుకుతుర్రు నువ్వు ఒక్కరోజు నువ్వు చచ్చి నువ్వు ఇదైతేవేమో కానీ మేము రోజు చచ్చి బతకాలి నువ్వు లేకపోతే అనేది అట్లా తీసుకొచ్చే వరకనే ఆయన ఆలోచన చేసుకుని అరే నేను ఇప్పుడు చచ్చిపోతే రోజు నా వాళ్ళు చచ్చి బతుకుతారు అబ్బా సాహిత్యానికి చచ్చిపోయేటోని కూడా బతికిచ్చే పవర్ ఉంది వాళ్ళు రైతులు మనంలోని బతికిస్తే సాహిత్యం వాళ్ళని బతికిచ్చింది అంతే బా ప్రాణాలు నిలిపిన నరసయ్య తాత ఏనకు పోయిండు నాకు అమ్మ నాన్న గురించి చెప్పాలా కొంచెం అమ్మ పేరు మా అయ్య పేరు యాదయ్య అమ్మ పేరు యాదమ్మ నా భార్య లలిత బిడ్డ నవ్య కొడుకు లోకేష్ మాది గొర్రెల కాపరి కుటుంబం మరి అమ్మ పేరు మీద కానీ నాన్న పేరు మీద కానీ ఏమన్నా పాటలు ఏమన్నా రాసుకున్నావా ఇక అమ్మ పేరు మీద నాయన పేరు మీద అంటే ఇక మా అమ్మ పాటలే పాడుతుంది మా అయ్య పాటలే పాడుతుంది అట్లా అబ్బిందా నీకు నీ రక్తంలోనే ఉంది పాట వాళ్ళ అక్కడనే అయిపోతే నువ్వు వాళ్ళ వారసత్వంగా ఇప్పుడు బిగ్ బాస్ దాకా పోయింది ఖండాంతరాలు దాటి ఇప్పుడు నరసయ్య తాత అంటే వలిగొండ నరసయ్య తాత కాదు లక్ష్మీపూర్ నరసయ్య తాత కాదు భువనగిరి నరసయ్య తాత కాదు అమెరికాలో చూస్తుర్రంటే ఎక్కడి తాత ఈ యూరోప్ లో అమెరికాలో ప్రోమో బయటకు వచ్చిందిగా ఎక్కడి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సముద్రాలకు వెళ్ళి కూడా ఫోన్లు వస్తున్నాయి బానే ఉంది నరసయ్య తాత నీది స్టోరీ మామూలుగా లేదు ఇక మరి మామూలుగా అంటే తాత మరి కష్టం పెట్టుంది అదే మరి అవమానాలు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా ఎన్ని సవాళ్ళని నిలదొక్కున్నా నీకు బాగా ఆటంకం కలిగింది అవమానం ఏదైనా గుర్తుందా అంటే ఎట్లాంటి అవమానం ఎట్లాంటి ఆటంకం ఇక తాత అవమానం మీద నువ్వేమన్నా రాసుకున్నావా అవమానం మీద అంటే పాటను ఈ కష్టాల మీద అవమానాల మీద కన్నీళ్ళ మీద ఏం రాసినావు అంటే నిజ జీవితంలో మనిషి ఏ లెక్కన ఉంటాడు ఎట్లా ఉంటాడు ఎంతగా నటిస్తాడు సమాజంలో పాడు అది ఎట్లా అంటే
స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము. బా పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ప్రకృతిలో నివసించే ప్రాణులెన్నో ఉన్న పొట్ట కొరకే తిప్పలాబడెనురా, నీ కంచములో కనబడే రైతుకే పనిబడితే లంచమే నీ నోట వినబడెనురా, పూట నోచుకోని పేదల పస్తులు అక్రమంగా అంతులేని నీ ఆస్తులు పోయినప్పుడు ఏవి నీ వెంట రావురా, నీతోటి వచ్చేవి ఏమొస్తాయి, నీతోటి వచ్చేవి ఏమొస్తాయి పిల్లగా. తాత గొర్రెలు మేపుకునేటోడివి ఊర్లలో, మీ ఊర్లోనే మేపుకున్నావు. అసలు ఎప్పుడు ఫస్ట్ హైదరాబాద్కు వచ్చినావు? వచ్చుడుతోనే ఈ మీడియాలో ఏఎన్ఎన్లో జాయిన్ అయినావా ఎట్లా? ఇగో పల్లె తల్లి స్వచ్ఛమైనది, అచ్చమైనది, మచ్చలేనిది. మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోల, చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు నానేల తల్లికి తోరణాలు, కొండ కోనల్లోన పొడిచేడి తొలిపొద్దు ఎదలోన తృప్తికి లేదా అద్దు, మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోలా. మంచితనాన్ని నమ్ముకున్నా కాబట్టి భగవంతుడు అనేటోడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తానికి వస్తాడు. ఏ రూపంలో వచ్చిండు? అయితే నా పాటలు విన్న ఒక ఆయన వింటే, ఆయన క్రీడా చైర్మన్ గుమ్మి రామరెడ్డి, ఈ పిల్లగాడు వీడ ఉండాల్సిన పిల్లగాడు కాదు, ఎట్ట చేయాలి ఏం చేయాలని చిన్నగా పశు పట్టి నన్ను తీసుకొచ్చి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు పరిచయం చేసిండు. అప్పుడు ఆయన 2017 16-17 ఉంది. అప్పుడు ఆయన రాజనూసు ఆయన లీజు తీసుకుండు. ఇక గిటికి సంగతాన్ని పరిచయం చేస్తే అరే అటనా అని ఇక ఆయన నాకు దారి చూపించి సాయం చేసి నా కుటుంబాన్ని నిలబెట్టి నన్ను జర్నలిస్ట్గా ఇక నడువు అని అన్నాడు. ఇక దాని కూడా ఏం నచ్చింది? నువ్వు అప్పుడు ఆ రోజు మాట్లాడినావా, పాడినవా? పిలిపించిండు, పరిచయం చేసిండు ఆయన రాజగోపాల్ రెడ్డి సార్. ఏడా కలిసిరు రాజగోపాల్ రెడ్డి అన్న? వాళ్ళ ఇంటికాయనే కలిసిరు. ఏడా? వాళ్ళ రాజగోపాల్ సార్ ఇంటికాయనే తీసుకుపోయాడు. జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్లో గడ్డకుంటుందిగా ఇల్లు, ఆడికే పోయినావు. ఇక రాసకదంగా పాటలు విన్నాడు. అరే ఇక నువ్వు అయితే ఇక రాజనీతిలో పనిచేయని చిన్నగా. అప్పుడు నా టాలెంట్ గుర్తించిండా? గుర్తించిండు, ఆర్థిక సాయం చేసిండు. షెడ్డో పడ్డో నాకు జర అక్కడికి వచ్చి వ్యవహారం చేసిండు. నన్ను జర్నలిస్ట్గా నాకు పునాదులు వేసిండు ఆయన రాజగోపాల్ రెడ్డి అన్న. ఇది ఎవరో తెలియదు మరి. నరసాయి తాత ఇంత పెద్దగా ఎదిగిండు, ఎట్లా ఎదిగిండు అనేది అసలు ఇప్పుడు ఇలా దేశంలోనే కదా ప్రపంచంలోనే నరసాయి తాత అంటే పెద్ద సెలబ్రిటీ, ఫేమస్. కేసీరావే నా పాట విని 3 రోజులు కలవరిచ్చిండట. ఎటువా అని. అవును, ఇది కూడా నా దృష్టికి వచ్చింది. ఫామ్ హౌస్ పిలిపించుకున్నాడట కదా. ఏ ప్రగతి భవన్కు పిల్లగా. సరే అది మాట్లాడదాం కేసీఆర్ది. ఇప్పుడు ఈ రాజ్ న్యూస్లో నువ్వేం చేసినావు అంటే యాంకరింగ్ చేసిన. ఏం చెప్పేటోడివి? అందులో బతుకు పాట చేసిన. ఎట్లా? నరసింహుని బతుకు పాట అని ఒక ప్రోగ్రాం పెట్టి, నరసింహుని శుద్ధులని ఒక ప్రోగ్రాం పెట్టి. నరసింహుడు అంటే నువ్వే? నా పేరు మీద పెట్టు, నరసింహుని బతుకు పాట, నరసింహుని శుద్ధులు. మరి నరసింహుడు కాస్త నరసాయి తాత ఎట్లా అయ్యాడు? ఇక అట్లా చిన్నగా మళ్ళీ వేరే ఛానళ్ళలో కూడా చేసి ఇక జనాలలో పోతుంటే
ఇక చిన్నగా మెల్లగా ఇక నా గెటప్ తగ్గట్టుగా నన్ను నేనే నర్సయ్య తాతగా మలుచుకున్నాను. రాజ్ న్యూస్లో ఎన్ని ఏళ్ళు చేసినావు? అందులో 2 ఏళ్ళు చేసిన. మరి జీతం ఎంత ఉండే? ఇక అప్పుడు 30,000 ఇచ్చిండు. అప్పట్లో 10 ఏళ్ళ కిందట. 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ కిందట 30,000 అంటే మంచిదేలే. ఇచ్చేదా నెల నెలగానే టింగు అనేది. అక్కడ బాట పడ్డది. నువ్వు తర్వాత ఏ ఛానల్కి పోయినావు? ఇక ఆడికెళ్ళేది చిన్నగా ఇక 10 టీవీ, ప్రైమ్ 9, బిగ్ టీవీ ఆడికెళ్ళి ఇప్పుడు ఏ నెలకు వచ్చింది. అమ్మా పెద్దదే చిన్న. కేసీఆర్ స్టోరీ ఏంది? కేసీఆర్ కూడా పిలిపించుకున్నా సీఎంగా ఉన్నప్పుడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ అవుతుందిగా. అవును, గొర్రెల స్కీమ్. ఆ స్కీమ్ పెట్టినప్పుడు నేనేం చేసిన, ఇక ఆంబాయం పట్టదేక అరే గొర్రెల స్కీమ్ మీద ఒక పాట రాయాలా అనేది రాసిన. అది ఒరే ఇంటి పోయి ప్రగతి భవన్ గడప దాచింది. రాసినావు గొర్రెలకు? ఏం రాసినావు గుర్తుందా? తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోరిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోడ్డెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బ కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మ ఇక ధన్యము. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న ఒరెకో మన రాత మారిందిర మల్లన్న. ఈ పాట ఈడపోయి ఆడపోయి దేశ 10 సార్లు ఫోన్లో పడ్డదట తాత. ఇక ఆయన నాకు ఫోన్ గుద్దే. ఎవరు రాయి కానీ ఎక్కడికి రావియో నేను ముఖ్యమంత్రి కలవరిస్తుండు రావియో అని ఫోన్ చేస్తుడు. ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసుడేంది, ముఖ్యమంత్రి నన్ను కలవరిస్తుడేంది, నేను పరిశాను. నిజమే, నువ్వు గొల్ల కుర్మ అపాయింట్మెంట్ అడుగుతూనే ఇయ్యాడు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇయ్యాడు. కానీ నువ్వు అడగకపోయినా నీకు పిలిచాడు. ఎక్కడిది 3 రోజులు కలవరిచ్చిండట. 3 రోజులు ఇక తీసుకురా ఇక అటు ఇటు పోయినా తాత. పోయినా ఇక షెడ్డో పాటు మాట్లాడినా. ఇంత బువ్వ పెట్టిండు, ఇంత రొయ్యల కూర తెప్పించుండు, చేపల కూర తెప్పించుండు, యాడ కూర తెప్పించుండు, కోడి కూర తెప్పించుండు. ఎన్ని రకాలు బిర్యానీ పెట్టిండు. ఫామ్ హౌస్ గా ప్రగతి భవన్ ఉన్నప్పుడు ఇక చిన్నగా తిని ఇక ఆయననే వడ్డిచ్చిండా? కేసీఆర్ వడ్డిచ్చిండా? ఏంటి వడ్డానా? వడ్డిచ్చేది ఎవరు? వాళ్ళు కోయిలాగలు ఉన్నాయి, హోటల్ కోయిలాగలే వచ్చినాయి వడ్డిచ్చినాయి. ఆయన పక్కపైన కూర్చున్నా. నందిని సిద్ధారెడ్డి ఇట కూర్చుండు, నేను ఇట కూర్చున్నా. ఇటు కేసీఆర్ కూర్చుండు, అటు దేశపతి శ్రీనివాస్ కూర్చుండు. ఒకసారి వాడిపించుకున్నాడా లైవ్ లా? ఒకసారి వాడమన్నాడా? సప్పరిచ్చిన. ఇక ఊళ్ళో పోయినాక భోజనం తిన్నావు? ఎట్లుంది భోజనం? అది పంచవనాల కాడ. అంతేనా? ఏంది నాటుకోడి చేపల కూర, రొయ్యల కూర, యాడ కూర. మరి అన్నిగానం ఎట్లా తిన్నావు తాత? అదింత వీళ్ళకో కడపా శర్వా. అంతే కదా మరి. అది కథ. తిన్న తర్వాత కేసీఆర్ ఫస్ట్ చూడగా నీకు ఏమనిపించింది? అమ్మ ఏంద్రో ఈ పాట ఎంత శక్తివంతమైంది. ఓడోడు అంటూ ఏమో 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ మేము ముఖ్యమంత్రి కలవాలంటే కలవనియరు. అమ్మ నీ పాట ఎందుకు గుంజుకపోయిందవరా ప్రగతి భవన్? కేసీఆర్ చూడంగా నీకు ఏమనిపించింది అంటున్నా? ఫస్ట్ టైం కదా చూసింది, ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తే ఏమనిపించింది అంటున్నా? అరే ఏమన్నా నిజంగానే కేసీఆర్ గిట్టుంటాడా? నీ సావిరంగా రోజు టీవీలలో పేపర్లలో చూసి ఏకదమ్మున మనిషి ముఖం ముందర కనపడేసరికి అది ఇంతేనా ఇదే నా కథ అనేది అట్లా కొంచెం సెకండ్ ఇచ్చిండా? చేతిలో చెయ్యేసి నువ్వు పక్కపైన కూర్చొని పోతుంది. అయితే ఈ పిల్లగాని ఈ పలకం కాకపోతే ఏంది మరి ఏం మాట్లాడుకున్నారు? ఇక ఏముంది, ఏం పని చేస్తావు, ఎట సంగతి, ఎప్పటి నుంచి రాస్తున్నావు ఈ పాటలు, ఏం కథ అడిగే. ఇక నేను పలానా సంధి రాస్తున్నా, పలానా కథ, పలానా ఎవరో నాది అని నేను చెప్పి అప్పటి నుంచి నాకు ఇంకా మా పాట చిన్నసన ఏం కాదు, ఇది దీంట్లో ఏదో శక్తి ఉన్నది.
ఆడ ప్రాణాన్ని కాపాడింది. ఇక్కడ ముఖ్యమంత్రి అమ్మా చిన్నసన్న ఏం కాదు పాట అని ఇంకా నాకు ఊపు వచ్చింది ఇక. మరి ఇప్పుడు ఏంటి ఫైనల్గా మరి ఇప్పుడు బిగ్ బాస్కు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినావు. ఇప్పుడు నీకు కేసీఆర్ పిలిపించుకున్నాడు, మరి ఇన్నిగానం పడుతున్నావు. రేవంత్ రెడ్డి ఏమన్నా పిలిచిండా? ఏ తాత ఈ కోయిలాగా సప్లై లేదు, ఇంకా విలువలే. సరే ఏం రాయలేగా, ఇంకా రాయలే కదా. అయితే మరి ఏంది ఇప్పుడు బిగ్ బాస్ పోతావా? మరి అగ్ని పరీక్ష దాకా పోయినావు, ఏమన్నా ఏం ఆడిపించారు, ఏమేం చేసారు, ఏమన్నా చెప్తావా? ఇక చెప్పుడు అంటే తాత ఇక రెండు ఆటలు ఆడవన్నారు ఆజ్ఞ, ఇక అంతే. ఇక వాళ్ళకు నా పాట, నా ఆట, నా కథ నచ్చితే రేపు ఇక అందులో అడుగు పెట్టి. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు నీతో పాటు? ఇక వచ్చిర్రు ఊరుకోలు ఎక్కడో, శ్రీకాకుళం ఆట, వైజాగ్ ఆట, రాజమండ్రి ఆట, హైదరాబాద్ ఆట. ఒకైనా కాలు లేదు, మొత్తం ప్రపంచం అంతా తిరిగినా అని వచ్చిండు కదా. చూసినాం కోయిలాగా ప్రసన్న దాని పేరు, కలిసింది కోయిలాగా. అవు దాని కాలు లేదు. ఇక ఆ కోయిలాగా కూడా ఇప్పుడు లైన్లో ఉంది. ఇప్పుడు ఇంకా మల్లారెడ్డి అభిమాని ఉన్నది కదా, ఆమె పేరు ఏం పేరు? కేతమ్మ. ఏతమ్మ కూడా కేతమ్మ నేను అలా పోతే ఊరికే మామూలుగా చూస్తారు అందరు. మీరు అలా ఉన్న అన్నపూర్ణ స్టూడియో ఉన్న అందరు మామూలుగా చూస్తారు. ఓ అమ్మ ఎక్కడికి వస్తా ఎక్కడికి బాగోతాం. ఏం చెప్తావు మరి? బిగ్ బాస్ పోతావా పిలిస్తే? ఇక తాత మరి ఇక పాటలా శక్తి ఉంది కాబట్టి, పాట 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి, పాట సమాజంలో మార్పు తీసుకురావాలి కాబట్టి, పాట జనాలను చైతన్యం చేస్తుంది కాబట్టి ఈ పాట ప్రపంచవ్యాప్తంగా పాకాలి. ప్రపంచవ్యాప్తంగా పాకాలి. ఇప్పుడు పాట అంటే డించకు 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 అని డీజే పాట కాదు. సాహిత్యంతో జనాల హృదయాలను గెలవాలి, జనాల మనసులను మారవాలి, మంచి మార్గంలో నడిపియాలి. అది అచ్చమైన బిగ్ బాస్కి పోతే అందరికి పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా అలరిస్తా అంటావు. అది సెలెక్ట్ అయితే అది మళ్ళీ నీ కండిషన్లు అలరించుడే కాదు, చైతన్యం తీసుకొస్తా, మార్పు తీసుకొస్తా, మనోధైర్యం కలిగిస్తా. నువ్వు మామూలుగా పాడితేనే ఒక రైతు చచ్చిపోయాడు బతికిండు. అవు అదే నువ్వు బిగ్ బాస్లోకి పోయి ఆ పాట పాడితే కోట్ల మంది విని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు అవుతాడు ఆ పాట వింటే. మంచిగా అర్థం చేసుకున్నావు తాత, నీ కడుపు చల్లకుండా. ఒక వేదికగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నా. అంతేనే, నీ లక్ష్యము వీలైనంత మందిని బతికియాలి. అబ్బా అమ్మ నీ కడుపు చల్లకుండా కదా, ఎంత మంచిది కోజాగా. అవు అంతే తాత, అందుకోసమే నువ్వు బిగ్ బాస్. అవు నా కడుపులో ఉన్నదే నువ్వు మాట్లాడలేదు అనేది ఒక వేదిక, ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. మరి గెలిస్తే పైసలన్నీ నువ్వే ఉంచుకుంటావా? సగం పంచి పెడితే పేదోళ్ళకు, మన అయ్యమ్మ లేని పిల్లలకు. నీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తావా? చెయ్యొద్దా మరి తాత? చెయ్యాలి కదా, మాణిక్యాలను వెలికి తీయాలి కదా. ఇస్తావా? ఇప్పుడు నన్ను ఇవాళ బయటికి తీసి కాబట్టి నేను చెప్పుకుంటున్నా. ఎవరు గుమ్మిరామరెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అలా కడుపు సాలకుండా వాళ్ళు బతక నన్ను గుర్తించి నాకు ఒక వేదిక కల్పించారు. మరి ఎక్కడ చెప్పుకుంటున్నా? ఇలా వాళ్ళు నన్ను గుంజుకు రాకపోతే, వాళ్ళు నన్ను గుర్తించకపోతే నేను ఎడముందు? బా దేవుడు వాళ్ళ రూపంలో అట్లా వచ్చి అది రేపు నువ్వు కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నావు. అట్లా మరి రాజగోపాల్ రెడ్డి కోసం ఏమన్నా పాట ఉందని మనసులో? ఏ తాత మరి ఊర్లో ఉండేటోని తీసుకొచ్చి రాజ్ న్యూస్ లో పెట్టే, నువ్వు రాజ్ న్యూస్ నుంచి ఇంత ఇంత పోయి ఇప్పుడు బిగ్ బాస్ దాకా పోతుంది. బిగ్ బాస్ అంటే బిగ్, ప్రపంచానికి తెలిసిపోయినావంటే నువ్వు మామూలు వ్యక్తివా? ఎలా నర్సయ్య తాత అంటే అంతేనా? కొన్ని కోట్ల మంది పోవాలనుకుంటారు, అందరు సెలెక్టర్ గారు. నువ్వు అగ్ని పరీక్ష దాకా పోయినావంటే మామూలు వ్యక్తివా? కథ కమ్మింది. మరి నీకు అంత సపోర్ట్ చేసిన, ఫౌండేషన్ వేసిన రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏమన్నా ఒక రెండు, మరి నీ పాటనే నీ బలం. అవు మరి ఆ పాట ఏమన్నా ఒక 2 లైన్లు అంటే తాతయ్య గారు? ఎందుకంటే నాకు ఇప్పుడు దరి లేనవనికి దారి చూపించిండు, దరి లేనవనికి దారి చూపించిండు కాబట్టి అభిమానంతో ఒక చిన్న పాట రాసుకున్నాను నేను. అప్పుడు సాండ్రోలే రాసుకొని, సరే నువ్వు అన్నావు కాబట్టి నేను అంటే నీకు ఇంత సాయం చేసిరుగా, ఆయన గురించి ఏమన్నా అన్నావు కాబట్టి నేను ఇప్పుడు పండు వెన్నెల్లాంటి నిండు గుణము గల అన్నా రాజగోపన్న, నీ తత్వమే మానవత్వమని తెలంగాణకు తెలిసొచ్చేనన్నా. ఏలు పెట్టి నిన్నెవ్వరు చూపించలేరన్నా, ఎదురిచ్చి నీకెవ్వరు మాట్లాడలేరన్నా. ఎందుకంటే నీ కాడ స్వార్థమే లేదన్నా, నీ మనసులో నా పరమార్థమే నిండి ఉన్నది రాజన్న. ఎందుకంటే తాత అడుగు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, ఆయన నిజంగా కూడా నా స్వయంగా
నేను దగ్గరుండి చూసిన బీదోళ్ళని సాదోళ్ళని దరిదాపు లేనోళ్ళను అట్లాంటి వాళ్ళకు ఈయన చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన నియోజకవర్గానికి పోయిందంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు. ప్రభుత్వ పరంగానే రావాలి, నేను చెయ్యాలి అనేది ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి, నా కుండలు కలిగింది ఇంత పెట్టాలి జనాలకు. తన మనసునే ప్రసాదంలో వంచిపెట్టే మహనీయుడు ఆయనే. ఇక ఇప్పుడు ఈ మాట ఎందుకంటున్నది, నాకు కూడా చేసింది తాత. నా కుటుంబం నిలబడ్డదంటే నేను ఇవాళ ఈ వైపున వచ్చిందంటే పునాది ఆయనే. కానీ నువ్వు గుర్తుపెట్టుకున్నాడు కూడా నీ గొప్పతనం. మూలాలు మర్చిపోయినోడు ఇక ఆడు మూర్ఖుడే. మనం ఏ స్థాయికి వెళ్ళి ఏ స్థాయికి వచ్చినాము పోయినాక కూడా గుర్తుపెట్టుకున్నామంటే ఏం తాత, ఎట్లా మర్చిపోతాం మూలాలు? మనం ఏడ పుడితివి, ఏడ పెరిగితేవి, ఎక్కడికి మట్టిలో పుట్టి మట్టితో పోరాడి ఇవాళ ఏసీ కాల తిరగానే అయిపోయిందా ఇక బోగాటం? అంతేనా? ఎట్లా తాత. కానీ ఇవాళ మీ పిఎం టీవీ నుంచి నేను రాజగోపాల్ రెడ్డికి పబ్బతి పడుతున్నా. నా కుటుంబాన్ని నిలబెట్టిండు. నాలాంటి ఎంతో మంది కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చిండు, మనోధైర్యాన్ని ఇచ్చిండు. ఇలా ఆయన కూడా నేను గుర్తు చేసుకోవాల్సింది అవసరం వచ్చింది. ఎందుకంటే ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయినా దేశ విదేశాల నుంచి సముద్రాలు ఖండాలు దాటి నాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి అంటే ఇలా ఆయన పుణ్యం కూడా ఉంది, మా గుమ్మి రామరెడ్డి పుణ్యం ఉంది. ఇటు మళ్తే నేను పని చేస్తున్నా నేను న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా నాకు స్వేచ్ఛనిచ్చి నరసయ్య తాత ఎక్కడ పోయినా జనాల మేలుగోరి ప్రజలకు సేవ చేసి ప్రజల సమస్యల మీద పాటలు పాడి సర్కారు దృష్టికి తీసుకుపోతాడు అనే ఒక నమ్మకాన్ని నా మీద ఉంచుకొని ఈ రకంగా నా ఈ వీడియోలు వార్తలు పాటలు అన్నీ ఈ రకంగా పోతున్నాయి కాబట్టి, వైరల్ అవుతున్నాయి కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా నన్ను ఎంక్వైరీ చేసిరు. ఎవరి నరసయ్య తాత అసలు ఏంది ఏం కథ అని కూడా వాళ్ళు కూడా నాకు అవకాశం కల్పించారు. బిగ్ బాస్ దాకా పోయిన తాత ఇక ఆ దేవుడు. ఇప్పుడు మీ ఏంటంటే పనిచేసే స్టాఫ్, మీ సారు అందరు సహకారం ఉందంటావు? ఉన్నది. నేను మీ సార్ పేరు ఏం పేరు? కంది శ్రీనివాస్ రెడ్డి మా సారు CEO. మా సారు చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి చైర్మన్, కంది రామచంద్రారెడ్డి CEO. వీళ్ళిద్దరు సహకారం ఉందా నీకు? సపోర్ట్ చేస్తుంటారు 100%. మీ స్టాఫ్, ఎడిటర్లు, కెమెరామ్యాన్లు అందరికి నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ అయిన సందర్భంగా మరి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. కొన్నంత పండుగ చేసుకున్నాం స్టూడియోలో చేసిర్రా. మా CEO రామచంద్రారెడ్డి సారు కేక్ తెప్పించి బ్రహ్మాండంగా కోపించి పెద్ద పండుగ చేసిండు. నువ్వు మరి బిగ్ బాస్ లో రేపు గెలిచినాక కూడా వాళ్ళందరినీ మర్చిపోతు. డ్రైవర్ను, కెమెరామ్యాన్లను, ఎడిటర్లను నేను ఎలాగైనా చెప్పిన మూలాలు మర్చిపోయేటోడు కాదు నరసయ్య తాత. రైట్. ఇంకా తాత ఇక మరి శనార్థి నీకు ఆల్ ది బెస్ట్ తాత. మరి ధన్యవాదాలు. బిగ్ బాస్ పోవాలని నువ్వు అనుకున్న నీ పాటలు, నీ సాహిత్యం, నువ్వు ఏదైతే నీ పల్లెలో నువ్వు లైబ్రరీలో చదువుకుంది, నీ జీవిత అనుభవాలు అవన్నీ కూడా బిగ్ బాస్లో పాడాలని, ఆ పాటల ద్వారా చనిపోయేటోళ్ళని కూడా బతికియాలని, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని కూడా రిలాక్స్ చేయాలని, కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని, నీ జీవితమే ఒక జీవితమే ఒక ఆదర్శం. ఎందుకంటే ఒక గొర్రెల కాపరి ఇలా బిగ్ బాస్ దాకా పోవడం అంటే ఆషామాషా, హైదరాబాద్కు బస్సు ఎక్కిపోవడం అంటేనే కష్టం. అట్లాంటిది నువ్వు బిగ్ బాస్కు పోయినావంటే అసలు నువ్వు ఇంతటితోనే పెద్ద విజయవంతమైన జీవితం నీది. కాబట్టి తాతను ఆదర్శంగా తీసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా జీవితాన్ని ముందుకు తీసుకుపోయిండు తప్ప ఎన్నడూ కూడా నిరాశ నిస్పృహలకు పోలే. లేదు ఎన్నడూ చచ్చిపోలే. కాబట్టి చచ్చిపోయేటోళ్ళు, అనుకునేటోళ్ళు, కష్టం ఉంది అనుకునేటోళ్ళు మీకంటే 100 కష్టాలు ఎక్కువ దాటి అనేక సార్లు చచ్చిపోదాం అనుకున్నా మళ్ళీ అయినాకైనానే ఆయన పాట ద్వారా సంబలించుకొని నేను 100 మందిని బతికియాల, లక్షల మందిని బతికియాలని చెప్పేసి అలా తాత మరి ఒక లక్ష్యంతో కొనసాగుతూ ఉన్నాడు. తాతకు మరిన్ని విజయాలు సాగాలని నరసయ్య తాతకు బిగ్ బాస్లో పిలిస్తే బిగ్ బాస్ కూడా మంచి ఒక కంటెస్టెంట్గా పనికొస్తాడు. బిగ్ బాస్కు గట్టి పోటీని ఇస్తాడు. బిగ్ బాస్లో గెలిచే సత్తా నరసయ్య తాతకు ఉంది. జీవితం మొత్తం రంగరించిన జ్ఞానం ఉంది, పాట ఉంది, మాట ఉంది. ఒక పేదింటి బిడ్డ, గొర్రెల కాపరి బిడ్డ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి మరి #నరసయ్య తాత, #ANN నరసయ్య తాత అని చెప్పి బిగ్ బాస్కు కానీ
అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ శనార్థులు. థ్యాంక్ యూ తాత. ధన్యవాదాలు పిల్లగా శనార్థి.